పార్లమెంట్ కి పవన్ కళ్యాణ్ పేరుని ముందుకు పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశమే ముందు పెట్టింది అది. తద్వారా ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ కి ఆయన పోటీ చేసేటట్టు. పిఠాపురం అసెంబ్లీ ప్లస్ కాకినాడ పార్లమెంట్ రెండింటికి పోటీ పెట్టేటట్టు ఆయన. తద్వారా ఆ రెండిట్లో ఒకటి అక్కడ ఉండేటప్పటికి ఇటు కథ మారుద్ది కదా. ఇది ఓవరాల్ సీన్. బీజేపీ ఏమన్నా పేర్లు సజెస్ట్ చేస్తుందా, ఒకవేళ చేసి ఉంటుందా, లేదంటే అది ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు. ప్రతి నియోజకవర్గానికి ఆ 8 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలకి సింగల్ పేరు ఇచ్చారు. ఇంకొక 3 నియోజకవర్గాలకి 2 పేర్లు ఇచ్చారు. ఒక నియోజకవర్గానికి 2 పేర్లు అంటే 5 కంపల్సరీ కాబట్టి 5టికి ఒక్కొక్క పేరు ఇచ్చేసారు. 3 నియోజకవర్గాలకు 2 పేర్లు ఇచ్చారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్న త్యాగం చేయాల్సి ఉంటుంది 24 స్థానాల్లో. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ స్థానం ఒకటి త్యాగం చేసినట్టే ఆయన. అంతేనా? చేసేసినట్టేనా? భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులు ఇక్కడే నోట్ దిస్ పాయింట్. కనక మేడలు చెప్పిన పాయింట్ లో అందులో అసలు ఉన్న బలాలను బట్టి అభ్యర్థులు ఎంపిక, దాన్ని బట్టి మీరు బలమైన అభ్యర్థిని తీసుకురండి, ఇంకో 4 తీసుకోండి అంటాడు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని. బలమైన అభ్యర్థిని వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి చూపెడతారు? ఏ తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన చూపెట్టారు అనుకోండి, వాడికి ఎట్లా ఇస్తాం, మా దగ్గర నుంచి వస్తాయి అంటారు. వైసీపీ వాడిని తీసుకొచ్చారు అనుకోండి, వైసీపీలోనే వాడికి అక్కడ టికెట్ ఇవ్వలేదు మీరేట పట్టుకొచ్చారంటారు. తద్వారా బలం లేదంటారు. మళ్ళీ చంద్రబాబు వ్యూహం పక్కాగా అమలవుతోంది ఇక్కడ. అంతే ఇవాళ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో అదే కిక్ లో డైలాగ్ ఉంది కదా, వాళ్ళు ఆడిస్తారు వీళ్ళు ఆడిస్తారు అనుకుంటారు, ఫైనల్ గా ఆడిచ్చేది ఆయన. ఇప్పుడు మొత్తం చంద్రబాబు ఆడిచ్చినట్టే జరుగుతుంది. బీజేపీ సీట్ల విషయంలో కూడా చంద్రబాబు గారు హస్తం ఏమన్నా ఉంటుందా? అంటే వాళ్ళ అభ్యర్థులనే పెట్టి బీజేపీ అభ్యర్థులుగా ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ రోజు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈ రోజు పక్క నుంచి జరుగుతూ ఉండగా కాకినాడ నుంచి పోతులు విశ్వం అని మీకు గుర్తుండే ఉంటుంది, కైట్ ఇంజనీర్ గతంలో కూడా ఆయన ఇమీడియట్ గా ఇప్పుడు తెర మీదకి రావడం, చాలా రోజులు వెనక ఉన్నారు. బీజేపీకి సీటు కేటాయిస్తే బీజేపీ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతానని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా చేయడం, ఆల్రెడీ పోస్టర్లో ఫ్లెక్సీలు అన్ని కూడా పెట్టారు. అంటే ఈ ఎంట్రీ అనేది సడన్ గా జరిగిపోతుంది. అంటే ఇక్కడ పొత్తు కన్ఫర్మ్ అయిపోతుంది ఢిల్లీలో, ఇక్కడ అభ్యర్థులు కూడా రెడీ అయిపోతున్నారు. దీని వెనక బాబు గారు హస్తం ఉందనేది నిజంగా అంటే ఆ హ్యాండ్ ఉంటుందా? ఉంటుంది. అసలు ఇప్పుడు మొత్తం ఏంటంటే, అంటే బాబు గారిని నమ్మి ఎటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు తెర మీదకి వస్తారు. ఇప్పుడు కామినేని పేరు వచ్చింది ఆ లిస్ట్ లో.